స్థానిక పెద్దరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనికుల సర్వసభ్య సమావేశంలో వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు తెలియజేశారు. జాతీయ గీతం వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీచే రచించబడిందని, స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిందన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చేయవలసిన కార్యక్రమాలలో ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ ని ఎంపానల్ చేసుకోవాలని, ICHS పాలిక్లినిక్ ను టైపు డి నుండి టైపు సి కు మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆవిష్కరించాం. మన కల్ప గారు కానీ, మన యూనియన్ సివిల్ మినిస్టర్ కానీ, మన జేసీ గారు, మన మిగతా ఆఫీసర్స్ ద్వారా ఆవిష్కరించి చేయించాం. అలాగే రథోత్సవం రోజున భక్తుల సేవలను మనం నిమగ్నం అరసులని, అలాగే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ ముందు రోజు, అలాగే ఈ మెడికల్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన కూడా మన పెన్షన్ చేయగలిగింది. మన ఆంధ్ర తెలంగాణ మొట్టమొదటిగా కీర్తి చక్ర వచ్చిన వ్యక్తి మన జిల్లా రాష్ట్రాలు ఆయన చేసుకున్నాం. అలాగే దేవాది మన ఫస్ట్ టైం అంటే బయట వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఆల్రెడీ ఇది చేసాం. ఇది విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మనం కలెక్ట్ చేసి 5 lakhs వరకు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే దేవాది పిల్లలకి మనం 1,16,230 అంటే చెరుకులకి 58,116 మనం వాళ్ళ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీ పిక్నిక్ అనేది చాలా సక్సెస్ అవ్వడానికి కారణం మీరందరూ అనేది సర్వముఖంగా మరొక